అయితే భరత్, ఇంకొకటి ఏంటంటే కూడా ఇప్పుడు ఈ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పుడు మీరు అన్నట్లు నల్గొండ అని ప్రతి జిల్లాలో కూడా ఎక్కువగా లెఫ్ట్ పార్టీలు, జనసేన, బీజేపీ అండ్ ఇంకా చాలా మంది ఇండిపెండెంట్లు కూడా రంగంలోకి దిగారు. కాబట్టి వీళ్ళంతా ఎన్నికలపైన ఎంత ఎఫెక్ట్ చూపించే ఛాన్సెస్ ఉన్నాయి? పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఎందుకంటే వార్డు మెంబర్ బేసికల్లీ పార్టీ సింబల్ కంటే కూడా వ్యక్తిని ఎక్కువ చూస్తారు. అధికార పార్టీ ఒకటి చూస్తారు. జనసేన, సిపిఐ, సిపిఎం అలయన్స్ ఉన్న చోట ఇంపాక్ట్ ఉంటుంది తప్ప సిపిఐ కోటేయాలి, సిపిఎం కోటేయాలి, జనసేన కోటేయాలి. బీజేపీలో టికెట్ దొరకని వాళ్ళు జనసేన టికెట్ తీసుకున్నారు. సిపిఐ, సిపిఎం కూడా ఇప్పుడు సిపిఎం ఒక చోట అలయన్స్ లో ఉందట. 47 వాళ్ళు తీసుకుని ఒక చోట అలయన్స్ లో తీసుకున్నారు. సో అట్లా సిపిఐ కూడా చెన్నూరు కేతన్పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ తో అలయన్స్ ఉంది. సో లోకల్ అలయన్సెస్ మిగతా పార్టీల ఎఫెక్ట్ పెద్ద ఉండదు. 3 పార్టీల మధ్య ప్రధానంగా ఉంటుంది. కొన్ని చోట్ల అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఎక్కువ పోటీ ఉంటుంది. కొన్ని చోట్ల బీజేపీ కూడా పోటీ ఉంది. కొన్ని చోట్ల బీజేపీ కాంగ్రెస్ పోటీ ఉంది. జానయ్య ఇప్పుడు నాకు తుది పాయింట్ చెప్పండి. మొత్తం డీటెయిల్ గా వద్దు, ఎందుకంటే మనకు సమయం తక్కువ ఉంది. తుది పాయింట్, నేను అడిగిన క్వశ్చన్ కు డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పండి. సో నల్గొండ మున్సిపాలిటీలో మీ ఎడ్జ్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? 48కి బీజేపీకి 4 నుంచి 8 వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే అభ్యర్థుల ఎంపిక విషయం పైన కూడా కొంత గందరగోళం నెలకొనడం. లాస్ట్ టైం 6 వచ్చాయి, ఈసారి 4 నుంచి 8 అంతేనా? అంటే ఓకే. ఎంఐఎంకి ఎన్ని వచ్చే అవకాశం ఉంది? అభ్యర్థుల ఎంపిక విషయం పైనే బీజేపీకి తక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఓకే. ఎంఐఎంకి ఎన్ని వచ్చే అవకాశం ఉంది? ఎంఐఎం కి గతంలో ఎప్పుడైనా కూడా 1 నుంచి 2 సీట్లు ఖచ్చితంగా ఎంఐఎం గెలుపొందేది. కానీ ఇప్పుడు ఈసారి మాత్రం 8 స్థానాలు, ఎక్కువ స్థానాల్లో నిలబడడం జరిగింది. కానీ 2 స్థానాల్లో మాత్రం కాంగ్రెస్ కి అలాగే ఎంఐఎం కి మధ్యనే పోటీ కొనసాగుతుంది. ఆ 2 స్థానాలకు సంబంధించి కూడా ఎంఐఎం గెలిచే అవకాశం ఉన్నదని చెప్పొచ్చు. ఓకే. అంటే ఆ మిగతా ముస్లిం వార్డ్స్ ఏవైతే ఉన్నాయో పోటీలో త్రిముఖ పోరా, ఎంఐఎం వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్? ఆ డివిజన్లకు సంబంధించి బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ అయినా ముస్లిం క్యాండిడేట్లకే టికెట్లు ఇవ్వడం, ఇటు ఎంఐఎం కూడా ముస్లిం క్యాండిడేట్ ఉండడం తోటి ఈ త్రిముఖ పోటీ అనేది మాత్రం కొనసాగుతుందని చెప్పొచ్చు. సో మీరు ఓవరాల్ గా నల్గొండ మున్సిపాలిటీ ఎడ్జ్ ఎవరికి ఇస్తారు? కాంగ్రెస్ కా, బీఆర్ఎస్ కా? ఎక్కువ సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాంగ్రెసే. ఖచ్చితంగా మేయర్ పీఠం కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంటుంది. 20+ తోటి ఎక్స్ అఫీషియో ఓట్లతోటి అయినా ఖచ్చితంగా మేయర్ పీఠం మాత్రం కాంగ్రెస్. మేయర్ పీఠం నేను అడగట్లేదు. మేయర్ పీఠం ఎట్లాగో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ వస్తుంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎవరు? 48లో సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎవరు? లేదా లాస్ట్ టైం కాంగ్రెస్ బీఆర్ఎస్ సమానం వచ్చినట్టు 20-20 అట్లా వచ్చే అవకాశం ఉందా? సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎంఐఎం, బీజేపీ అన్ని గెలుచుకున్న సింగిల్ హైయెస్ట్ పార్టీ కాంగ్రెస్. 20+ ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది. 15 లోపు బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది. కాబట్టి లార్జెస్ట్ పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఓకే. నేను ఇంకా మిగతా మున్సిపాలిటీస్ విషయానికి వస్తాను. నల్గొండ కార్పొరేషన్ వదిలిపెడితే ముందుగా భువనగిరి మున్సిపాలిటీ, తర్వాత భువనగిరి, ఆలేరు, చౌటుప్పల్, మోత్కూరు, పోచంపల్లి, యాదేరుగుట్ట ఇవన్నీ ఉన్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గం మునుగోడుకు వద్దాం. మునుగోడులో ఎన్ని ఉన్నాయి మున్సిపాలిటీస్? చౌటుప్పలు, మోత్కూర? చౌటుప్పలు, చండూరు. చండూరు 2. ఓకే. సో చౌటుప్పల్, చండూరులో ఎట్లా ఉంది? రాజగోపాల్ రెడ్డి గెలిపించుకోగలుగుతారా? ఆయన స్వపక్షంలో విపక్షంగా లాగా ఉన్నారు. చండూరులో మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందనేది మాత్రం ఎక్కువగా ప్రచారం సాగుతుంది. ఆ నేపథ్యం ఉన్నది. మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కూడా ప్రతి వార్డుకు సంబంధించి కూడా తిరుగుతున్నాడు. ఎందుకంటే తక్కువ వార్డులు, అక్కడ 10 వార్డులు మాత్రమే ఉన్నాయి. ప్రతి వార్డులలో 6 వార్డులు ఎవరు గెలిస్తే వాళ్ళు చైర్మన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందనేది కూడా ధీమా ఉంది. ఎందుకంటే అక్కడ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి ముందుగా అనుకున్నటువంటి ఆ వ్యక్తిని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడం, ఆయన సోదరునికి కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించడం, ఇదంతా క్యాస్ట్ ఈక్వేషన్. అక్కడ పద్మశాలికి సంబంధించి
ఇద్దరు సోదరులు వేర్వేరు పార్టీలో ఉన్నప్పటికీ ఇద్దరిని ఒకే తాటి మీదకి తీసుకురావడంతో కొంత అదర్ క్యాస్ట్లకు సంబంధించి ఎప్పుడు వాళ్ళదైనా ఆధిపత్యం అనే విధంగా కూడా కొంత ప్రచారం సాగుతుంది. ఆ నేపథ్యంలో 6 నుంచి 7 వార్డుల వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి అది బీఆర్ఎస్ పార్టీకి ఉంది కాబట్టి అక్కడ చండూరు చైర్మన్ సీట్ మాత్రం రాజగోపాల్ రెడ్డికి షాక్ తగలొచ్చు. ఓకే, షాక్ ఖచ్చితంగా తగిలే అవకాశం ఉంది. చౌటుప్పల్లో మాత్రం చైర్మన్ అభ్యర్థుల విషయం పైన కూడా అక్కడ కొంత ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరికి హామీ ఇవ్వలేదు. చైర్మన్ గా ఎవరు గెలిచి వస్తారో అప్పుడు గెలిచిన తర్వాతనే ఆలోచిద్దామని ఇటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా ఎవరు చైర్మన్ అభ్యర్థులు ప్రకటించకుండా కేవలం వార్డులకు సంబంధించి మాత్రమే ప్రచారం సాగిస్తున్నారు. కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ అవకాశం ఉంది. కానీ అటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పీసీఆర్ కట్ చేయండి, మిగతా వాళ్ళు ఎవరు జాయిన్ ఏదో వాయిస్ వినిపిస్తుంది. ఎస్ చెప్పండి. చెప్పండి జానయ్య, మీరు కాంగ్రెస్ లో చేరిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి వల్ల కొంత పాత కొత్త అనేది మాత్రం అది నడుస్తుంది. ఆ విషయంలో ఎవరికి చైర్మన్ పదవి వస్తుంది అనేది మాత్రం తెలుసు. అంటే నాకంటూ కూడా అంటే చౌటుప్పల్లో కాంగ్రెస్ గన్ షాట్ గెలుస్తుందా? చౌటుప్పల్లో కాంగ్రెస్ గన్ షాట్ గెలుస్తుందా? కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశం ఉంది. కానీ అభ్యర్థుల మధ్య నేను చైర్మన్ అంటే నేను చైర్మన్ అనే ఒక సరే నేను చైర్మన్ అంటే అది ఎలక్షన్ తర్వాత కదా, ముందు కౌన్సిలర్ గా గెలవాలి. కౌన్సిలర్ గా అక్కడ ఎన్ని డివిజన్స్ ఉన్నాయి, ఆ మున్సిపాలిటీలో ఎన్ని వార్డులు ఉన్నాయి, ఎన్ని వార్డుల్లో ఎవరికి ఎక్కువ ఎవరెవరు ఎన్ని వార్డ్స్ గెలవచ్చు? మొత్తం 20 వార్డులు చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఉన్నాయి. 20 వార్డులలో 11 వార్డులు ఎవరైతే గెలుస్తారో వాళ్ళే చైర్మన్ అయ్యే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి సిపిఎం మద్దతు తోటి చైర్మన్ కావడం, తర్వాత బీఆర్ఎస్ కనుగొనడం తోటి అంత బీఆర్ఎస్ ఖాతాలోకి పడిపోయింది. కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ఎవరైతే పార్టీలు మారి వచ్చిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళని ఓడగొట్టాలనేది పాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులకు ఉన్న వాళ్ళ టార్గెట్. కాబట్టి ఎగ్జాంపుల్ గా వెన్రెడ్డి రాజు అనే వ్యక్తి చైర్మన్ గా ఉన్నారు, మళ్ళీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ వెళ్ళారు, తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు ఆయన కూడా ఆయన కొంత ప్రచారం చేస్తున్నారు. కానీ ఇంకా ఇద్దరు కూడా పదవి ఆశించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీరి మధ్య ఒకరిపై ఒకరిని ఓడగొట్టేందుకు కూడా ఒకరు చూస్తున్నారనేది కూడా కొంత ఎక్కువ ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈ విషయం నాకు క్లియర్ గా చెప్పండి. ఒక్క నిమిషం, నేను అడిగిందని చెప్పండి. ఇప్పుడు చండూరు బీఆర్ఎస్ ఎడ్జ్ అన్నారు, చౌటుప్పల్ కాంగ్రెస్ కెన్ని బీఆర్ఎస్ కెన్ని మీ గెస్? బీజేపీ ఏమన్నా ఉందా అక్కడ? బీజేపీ కూడా పోటీ చేసింది కానీ అక్కడ బీజేపీకి గతంలో ఉన్న ఏదైతే చౌటుప్పల్ పట్టణం బలంగా ఉన్నప్పటికీ స్థానాలు అయితే గెలిచే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 12 నుంచి 13 వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ 4 నుంచి 6 వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ క్లియర్ గా చౌటుప్పల్లో గెలిచే అవకాశం. ఎస్, నాకు అంతవరకే చెప్పండి. నేను అడిగిన వాటికే చెప్పండి, ఎందుకంటే చాలా జిల్లాలు వెళ్లాల్సి ఉంది డీటెయిల్ గా. నెక్స్ట్ నల్గొండ జిల్లాలో దీని తర్వాత నాగార్జున సాగర్ నియోజకవర్గం పోదా? నాగార్జున సాగర్ లో ఏముంది? హాలియా, నందికొండనా? ఆలియా, నందికొండ రెండు మున్సిపాలిటీలు. ఓకే, జైవిరెడ్డి జానారెడ్డి తనయుడు ఎట్లా ఉంది అక్కడ కూడా? ఒక్కోటి చెప్తాను. నందికొండలో నందికొండలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎవరెవరు ఎన్ని గెలుస్తారు? 12. నందికొండలో 12 వార్డ్స్ ఉన్నాయి. 12 వార్డులలో కూడా 9 వార్డుల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. మిగతా 3 వార్డుల వరకు బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఓకే, అంటే సో కాంగ్రెస్ క్లియర్ గా ఎడ్జ్ ఉంది. కాంగ్రెస్ పార్టీకి క్లియర్ గా ఎడ్జ్ ఉంది. చైర్మన్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అయ్యే అవకాశమే ఎక్కువ ఉంది. ఓకే, అంటే జానారెడ్డి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇంకా జానారెడ్డి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇక్కడ కొడుకు జైవిరెడ్డి చూసుకుంటే అవును, మాజీ ఎమ్మెల్యే భగత్ ఇక్కడ స్థానికంగా ఉండకపోవడం కార్యకర్తల విషయంలో కొంత అది ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. అధికార పార్టీ కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండడం, ఇక్కడ ఆ 2 మున్సిపాలిటీలకు, అది నందికొండ మున్సిపాలిటీకి సంబంధించి మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ కు వచ్చే అవకాశమే ఉంది.
ఓకే ఓకే. సో నెక్స్ట్ మన దేవరకొండ నియోజకవర్గంలో దేవరకొండ మున్సిపాలిటీ ఉంది. ఒకటేనా దేవరకొండ? ఒకటేనా? దేవరకొండ కాన్స్టిట్యున్సీలో దేవరకొండ మున్సిపాలిటీ ఒకటి. ఓకే, అది ఎవరికి వెళ్లే అవకాశం ఉంది? కొంత సిపిఐ ప్రభావం కూడా ఉంటుంది కదా దేవరకొండలో. గతంలో సిపిఎం ప్రభావం ఉండేది కానీ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచినటువంటి రవీంద్ర నాయక్ వచ్చిన తర్వాత ఆ సిపిఐ పార్టీకి సంబంధించి కొంత ప్రభావం అయితే తగ్గుతుంటూ వచ్చింది. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ దేవరకొండలో కూడా ఈ రేవంత్ రెడ్డి అక్కడ పర్యటన చేసినప్పుడు కూడా కొన్ని పట్టణానికి సంబంధించి హామీలు ఇవ్వడం తోటి అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్ని వార్డ్స్ ఉన్నాయి, ఎవరెవరికి ఎన్ని రావచ్చు? ఎన్ని వార్డ్స్ ఉన్నాయి, ఎవరెవరికి ఎన్ని రావచ్చు? దేవరకొండకు సంబంధించి 22 వార్డ్స్ ఉన్నాయి. మొత్తం దాదాపుగా 15 వార్డ్స్ వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ మీరు పార్టీ ఇట్లా ఉజ్జాయింపుగా చెప్పండి. 15 కాకుండా 12 నుంచి 14 ఇట్లా రేంజ్ లో చెప్పండి. సో ఎందుకంటే 15 అంటే 15 ఎగ్జాక్ట్ కాకుండా సో